హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 మొత్తం 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. వీరు కుంభరాశి కిందికి వస్తారు. వీరికి ఆదాయం 14, సరాసరి ఖర్చు కూడా 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 1. వీరికి గురువు అర్ధాష్టమం, ఏలినాటి శని. అలాగే కేతువు అష్టమంలో ఉన్నాడు. వీరికి ఈ సంవత్సరము పరిస్థితులన్నీ కూడా గడ్డు కాలంగానే ఉంటాయి. వీరు మౌనాన్ని వజ్రాయుధంగా ధరించాలి. మౌనమే వజ్రాయుధం. నూతన పనులు ఏవి కూడా ప్రారంభం చేయకపోవడం ఉత్తమం. అంటే కొందరు కొత్త కొత్త పనులు ప్రారంభం చేస్తుంటారు. అలాంటి వారు ఈ సంవత్సరం సైలెన్స్గా ఉంటే కనుక చాలా ఉత్తమం. అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు. అలాగే ఎంత స్నేహితులైనా, ఎంత దగ్గర వారైనా, ఎవరైనా సరే సాక్షి సంతకాలు పెట్టమంటే అస్సలు ససేమిరా కుదరదని ఖచ్చితంగా చెప్పేయండి. గృహంలో శుభకార్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. గృహంలో పిల్లలకు గురుబలం ఉందనుకోండి, వీరరాశి వాళ్ళకు వివాహం జరుగుతుందనే డబ్బులు నీళ్ళల్లా ఖర్చు అవుతాయి. అనుకున్న ఖర్చుల కంటే 10 రూపాయల ఖర్చు అనుకున్నారనుకోండి, అక్కడ 100 రూపాయల ఖర్చు అయ్యే అటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ ఎంతైనా అవసరం ఉంది. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక జవాన్లు ఆచితూచి అడుగు వేయాలి ఖచ్చితంగా. అధికారుల యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. లాభాలు కూడా అంతంత మాత్రంగానే వస్తాయి. రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. పాత రుణాలు అలాగే ఉంటాయి. ఇతరులతో, అపరిచితులతో, దళారులతో చాలా జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక అధికారుల యొక్క ఒత్తిడి, పని ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. రావాల్సినటువంటి ప్రమోషన్స్ నిలిచిపోతాయి. ఉన్నత పదవులు కూడా నిలిచిపోతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవచ్చు. నిరాశే ఈ సంవత్సరం. ఎంతో చదువుకుంటే కనుక చిన్న ఉద్యోగాల్లో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం తప్పదు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా గ్రహబలం లేదు. వీరు కూడా మౌనాన్ని వజ్రాయుధంగా ధరించి ఊరుకుంటే చాలు. మీపైన లేనిపోని నిందలు మోపేటువంటి వారు మీ చుట్టుపక్కల ఉంటారు ఖచ్చితంగా. రాజకీయంలో మీరు పోటీ చేయాలనుకుంటే ఎన్నికలలో అక్కడ అపజయం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు గ్రహబలం కూడా లేదు. ప్రజల్లో ఆదరణ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏది మాట్లాడినా కూడా, మీరు మంచి మాట్లాడినా కూడా అదంతా కూడా చెడుగా ప్రజల్లో ప్రచారం జరుగుతుంది. శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతుంటారు. కాబట్టి మౌనంగా ఉంటేనే, రెస్ట్ తీసుకుంటేనే, కాలక్షేపం చేస్తేనే చాలా మంచిది. అలాగే సినీ రంగం కళాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అవకాశాలు అంతంత మాత్రమే. ఈ సంవత్సరము ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఈ సంవత్సరం మీకు ఒక రకంగా చెప్పుకోవచ్చు అన్నమాట. సినిమాలు తీసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదా తెలిసిన వారి దగ్గరనే మీరు పని చేస్తూ ఉండాలి. ఒక రకంగా నూతన నటీనటులకు అవకాశాలు కూడా అంతంత మాత్రమే. పాతవారు సీనియర్స్కి కూడా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదో మామూలు విజయాలు, సినిమా బలవంతంగా తీసినా కూడా ఆ సినిమాకి ఎన్నో అవాంతరాలు వస్తాయి. మధ్యలోనే ఆగిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భారీ విజయాలు అస్సలు కూడా రావు. కొన్ని నష్టాల పాలయ్యే అటువంటి అవకాశాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపార రంగంలో పోటీ మీపైన అధికంగా ఉంటుంది. మిమ్మల్ని, మీ వ్యాపారాన్ని డామినేట్ చేసేవారు నలుదిక్కులా మిమ్మల్ని డామినేట్ చేస్తూనే ఉంటారు. మీ వ్యాపారాన్ని నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. మీరు వ్యాపార ప్రకటనలకై ప్రచారానికి
డబ్బును నీళ్ళల్లా ఖర్చు చేస్తారు. అలా చేసేసరికి మీ దగ్గర డబ్బు మిగలడం చాలా చాలా కష్టమవుతుంది. మానసికంగా కృంగిపోవలసిన అవసరాలు వస్తాయి అక్కడ. కాబట్టి ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే మౌనంగా ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ ఏ పనులు కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండడం ఎంతో ఎంతో మేలును కలగజేస్తుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా బాలేదు. వీరు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రతపించాలి. గురుబలం లేదు, బోటాబోటి మార్కులతో పాస్ అవుతారు. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. చెడు స్నేహాలన్నీ కూడా దగ్గరవుతాయి. ఇతర వ్యాపకాలపై దృష్టి మరలుతుంది. అంటే ఫోన్లు ఆడడం చేయడం, ఇలాంటి స్నేహితులతో చాటింగ్ చేయడం, ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. తల్లిదండ్రులు వీరిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా కోచ్ యొక్క అనుగ్రహం అంతంత మాత్రంగానే ఉంటుంది. తోటి క్రీడాకారుల యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరు పోరాట పటిమని ప్రదర్శించాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. వీరికి అవకాశాలు అంతంత మాత్రమే. వీరు మౌనాన్ని వజ్రాయుధంగా, అలాగే చేసేటువంటి క్రీడల్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే కనుక మీకు అంతా బాగుంటుంది. మొత్తానికి ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి గురువు బాలేడు, కేతువు బాలేడు, శని కూడా బాలేడు. కాబట్టి వీరు ప్రతి గురువారము అలాగే శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. గురువారం 16 ప్రదక్షిణ చేసి దత్తాత్రేయ స్వామి వారికి, లేదా మేధా దక్షిణమూర్తి, లేదా శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క దర్శనం, వారి యొక్క శ్లోకాలు ఒక 16 సార్లు పారాయణ చేయడం చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ, శనీశ్వరుడికి తైలాభిషేకాలు, అలాగే శివుడికి అభిషేకాలు, అర్చనలు, అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా అభిషేకాలు, అర్చనలు చేస్తే చాలా చాలా మంచిది. అయినా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగట్లేదు, ఆరోగ్య విషయంలో కూడా చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటే కనుక శ్రీ మేధా దక్షిణమూర్తి, శ్రీ దత్తాత్రేయ స్వామి, అలాగే శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క హోమము, అలాగే శివుడి యొక్క ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేయిస్తే కనుక చాలా చాలా మంచిది. ఆ హోమాలు జపాలు చేసినటువంటి బ్రాహ్మణులకు యథాశక్తి వస్త్రదానం చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వారితో ఆశీర్వాదం తీసుకుంటే కనుక చాలా చాలా ఎంతో ఎంతో మేలు జరుగుతుంది మీకు. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ హర.